హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ నేను మీ అందరి కోసం మరొక రెసిపీ అయితే మీ ముందుకు తీసుకొచ్చానండి. అదే ఎగ్ గ్రేవీ కర్రీ. దానికి కావాల్సిన పదార్థాలన్నీ నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఒక 5 ఎగ్స్ అయితే ఉడికించి పెట్టుకొని దానికి కాట్లు పెట్టుకొని పక్కకు ఉంచానండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మెంతులు, ఒక 2 లవంగాలు వేసి దూరగా వేయించుకొని మిక్సీ గిన్నెలో పక్కకు పెట్టుకున్నాను. అదే కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఒక 3 ఆనియన్స్, మీడియం సైజ్ 3 ఆనియన్స్ తీసుకున్నాను. ఆనియన్స్ని అందులో వేసి బాగా దోరగా వేగేలాగా వేయించాలి. అవి వేగిన తర్వాత టమాటా ముక్కలు, ఒక 3 టమాటా ముక్కలు తీసుకున్నాను. 3 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. అవి అందులో వేసి కొంచెం సాల్ట్ వేసుకొని వాటిని బాగా మగ్గనివ్వాలి. అవి మగ్గిన తర్వాత వాటిని మిక్సీ గిన్నెలో తీసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆనియన్ ఇంకా టమాటా పేస్ట్, అందులో వేసి బాగా కలుపుకోవాలండి. పక్కన ఇంకొక స్టవ్ పైన మరొక కడాయి పెట్టుకొని అందులో ఉప్పు, కారం వేసుకొని ఉడికించిన కోడిగుడ్లను వేయించుకోవాలి. మళ్ళీ ఇదే కడాయిలో మన ఆనియన్ పేస్ట్ ఉంది కదా, దాంట్లో కొంచెం పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి వేసి మళ్ళీ పచ్చివాసన పోయేలాగా బాగా కలుపుకోవాలి. చిన్నగా మంట సిమ్లో పెట్టుకొని బాగా అడుగంటనీయకుండా చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ కారం, ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి అందులోకి. ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అన్నీ యాడ్ చేసుకొని, ఇది ఎగ్ మసాలా దొరుకుతుందండి. ఎగ్ గ్రేవీ మసాలా షాప్లో కూడా మనకు దొరుకుతుంది. అది తీసుకొని అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. దీనికి అడుగంటకుండా చూసుకోవాలండి. అడుగంటకుండా కొంచెం చింతపండు రసాన్ని అందులో వేస్తున్నాను. కొద్దిగా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని ఇందులో గ్రేవీలో వేసేసి దానికి సరిపడా వాటర్ కూడా వేసుకొని మంచిగా గ్రేవీ అంతా కలిసిపోయేలాగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. అది కొద్దిగా వేడయ్యేలాగా మూత పెట్టుకొని కొద్దిసేపు వేడయ్యేలా పక్కకు ఉంచుకోవాలి. అందులో మనం ఉడికించిన గుడ్లు ఉన్నాయి కదా, మసాలా గుడ్లు, అవి అందులో వేసేసుకొని ఒక 5-10 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. అంతే అండి, ఇది మన ఎగ్ గ్రేవీ కర్రీ. మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.